ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 8. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరచెను. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం. 14వ శిఖరము. అష్షూరు రాజు దేవుని ప్రజలను బెదిరించి వారిని హెచ్చరించుచు రాజైన హిజ్కియాకు ఒక ఉత్తరము నంపెను. దానిని చదివిన తర్వాత హిజ్కియా దేవుని మందిరములోనికి వెళ్ళెను. 17వ వచనం. తాను తన ప్రజలు అతి క్లిష్ట పరిస్థితిలోనున్నప్పటికీ దేవుడు వారికి తప్పక జవాబు ఇయ్యగలడని వారు ఎరిగి ఉండిరి. అష్షూరు రాజు వారి మీదకి గొప్ప సైన్యముతో వచ్చి తాను ఇతర జనాంగములను జయించిన రీతినే వారిని కూడా జయింతునని బెదిరించుచుండెను. మానవరీతిగా చూచినచో విడుదల పొందుటకు నిరీక్షణ లేకుండెను. అయినను హిజ్కియా దేవుని యందు నమ్మిక ఉంచెను. అతడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు జవాబునిచ్చి అతనిని విడిపించెను. హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా తన ప్రార్థనకు జవాబిచ్చునో ఎరగడు గాని దేవుడు ఎరుగును. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. ఉదయమున లేచుసరికి అష్షూరీయుల సైనికులందరూ చచ్చిపడి ఉండుటను చూచెను. దీని ద్వారా శత్రువు మనలను అనేక రీతులుగా ఎదిరించినప్పుడు మనము ఉపయోగించగల ఆయుధమును గూర్చి నేర్చుకుందాము. అదే ప్రార్థన. మనము తగినంత సమయము మోకాళ్లపై ప్రార్థించుటకు నేర్చుకునేటప్పుడే పరలోకము తెరవబడుటను, తుఫాను వలె మన మీదకు రేగు శత్రువు సిగ్గుపరచబడుటను చూడగలము. 15వ శిఖరము. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవాను ప్రార్థించెను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2, 3 వచనాలు. అప్పుడప్పుడు తీవ్రమైన గుర్తుపట్టజాలని వ్యాధులు మనకు రావచ్చును. ఈ మంటి శరీరంలో ఉన్నంత కాలము మనకన్ని రకముల వ్యాధులు రావచ్చును. అయితే మనము దేవుని యొద్ద నుండి స్వస్థత పొందగలము. ప్రభు తన స్వస్థత శక్తితో వచ్చి నన్ను తాకిన సందర్భములు ఎన్నో నేను ఎరుగుదును. ఆయన శక్తిమంతుడు. అయితే హిజ్కియా ప్రార్థించిన రీతిగా మనము సామాన్య విశ్వాసముతో ప్రార్థించవలెను. హిజ్కియా మొరను దేవుడు ఆలకించెను. మనము కూడా చిన్న బిడ్డల విశ్వాసమును పోలిన విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఆయన మనకును జవాబిచ్చును. మనము వెళ్ళు ప్రతి అనుభవము ద్వారా మనము బలమైన విశ్వాసమును పొందెదము. మనము ఆయనను ఆశ్రయించినప్పుడే అట్టి విశ్వాసమును మనకు ఆయన అనుగ్రహించును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.